ఇజ్రాయెల్, ఇరాన్ ఈ వార్ చూస్తుంటే నిజానికి మూడవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఏ క్షణమైనా, ఏ సెకండ్ అయినా ఏదన్నా జరగొచ్చేమో అని అంత భయంకరంగా ఉంది. ఒక పక్క G7 సదస్సు జరుగుతుంది. దాన్నేమీ లెక్క చేయకుండా, ఎవరు పట్టించుకోకుండా ఒకరిపైన ఒకరు విరుచుపడుతున్న ఆ దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఇరాన్, ఇజ్రాయెల్ ఏ రకంగా యుద్ధం చేసుకుంటున్నాయో. అయితే రీసెంట్‌గా ఇజ్రాయెల్ ముందే హెచ్చరించింది. టెహ్రాన్ అనే ప్రాంతాన్ని మీరు ఖాళీ చేసి వెళ్ళాలి. లేదంటే మాత్రం అక్కడ ఖచ్చితంగా మేము దాడులు చేస్తామని. ఒక గంట ముందు కూడా దాడులు చేసి ఒక గంట ముందు కూడా హెచ్చరించింది. మేము దాడులు చేయబోతున్నాం. దయచేసి ప్రజలు ఇక్కడి నుంచి విడిచి వెళ్ళాలని. అయితే రీసెంట్‌గా ఇరాన్‌లో గవర్నమెంట్ మీడియా కావచ్చు, అలాగే కొన్ని టీవీ ఛానల్స్ కావచ్చు, వీటిని టార్గెట్ చేసి ఇరాన్‌లో ఉన్న టెహ్రాన్ ప్రాంతంలో ఉన్న ఇజ్రాయెల్ వాటిని టార్గెట్ చేసి అటాక్ చేసింది. అంటే ఇజ్రాయెల్ తెలివితేటలు ఇక్కడ మనం చూడొచ్చు. వాళ్ళకి ప్రతి అణువణువు ఎక్కడ ఏముంటుందో ప్రతిదీ కూడా తెలుసు. వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ ఉంది. వాళ్ళ దగ్గర అన్ని తెలివితేటలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర టెక్నాలజీని యూజ్ చేసి హ్యాక్ చేయగలరు. ఎవ్రీథింగ్. మీడియా ఛానల్స్ని డైరెక్ట్గా అటాక్ చేస్తున్నాయంటే అర్థం చేసుకోవాలి ఇజ్రాయెల్ ఎంత పవర్ఫుల్లో. చిన్న దేశం, చాలా చిన్నది. ఈరోజు ఈ వివాదానికి దారితీయడానికి కారణం ఇరాన్ అణ్వాయుధాలని తయారు చేసుకునేందుకు సిద్ధం అవుతుంది. ఒకవేళ అదే కనుక తయారవుతే ఇజ్రాయెల్కి చాలా చాలా ప్రమాదం. అలాగే ఇరాన్కి దాదాపు ముస్లిం కంట్రీస్ అన్ని కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తే ఇజ్రాయెల్ మొత్తం కూడా భూస్థాపనం అయిపోతుంది అనే భయంతో ఈరోజు దాడులు చేస్తుంది. అండ్ ఇజ్రాయెల్దే పై చేయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఇరాన్లో ఉన్న స్థానికులు కావచ్చు, వాళ్ళ ఆర్మీ కావచ్చు, 224 మందిని చంపేసింది. అయితే ఒకసారి మనం పూర్తిగా మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మహిళ వార్తలు చదువుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎలా కూర్చుని చదువుతున్నానో సేమ్ అలాగే కూర్చుని ఆ మహిళ వార్తలు చదువుతుంది. ఇజ్రాయెల్ ఇరాన్కి జరుగుతున్న విధ్వంసం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఇజ్రాయెల్ పైన ఆమె విరుచుకుపడుతుంది, వాళ్ళని తిడుతుంది. అదే టైంలో ఒక్కసారిగా ఆ స్టూడియో మొత్తం కూడా కదిలిపోయి ఊగిపోయి ఆ శిథిలాలు కూలి వెనకాల నుంచి చిన్న చిన్న రవ్వలు కానీ ఆ పొట్టు కానీ బయట పడినాయి. వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళి పారిపోయింది. అదంతా కూడా ఆ లైవ్ కావటం, అది లైవ్ టెలికాస్ట్ కావటం, అదంతా కూడా ఇప్పుడు బయటకు వచ్చిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. ఒక పక్క ట్రంప్ కూడా టెహరాన్ని ఖాళీ చేసి వెళ్ళాలని చెప్తున్నారు. ఇజ్రాయెల్కి తమ పూర్తి మద్దతు ఉన్నదంటూ కూడా చెప్తున్నారు. G7 సదస్సు నుంచి హుటాహుటిన బయలుదేరి యుఎస్కి వచ్చారంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి పూర్తి విషయాలన్నీ కూడా నేను పూర్తిగా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓ లేడీ యాంకర్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించిన వార్తలు చదువుతుంది. అయితే సడన్గా ఆ టీవీ స్టూడియో బిల్డింగ్ పైనే ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ వార్తల మధ్యలోనే భారీ శబ్దంతో ఆ స్టూడియో ఒక్కసారిగా కంపించిపోయింది. పక్క నుంచి కొంచెం పొగ కూడా వచ్చింది. దాంతో ఆ యాంకర్ వార్తలు ఆపేసి అక్కడి నుంచి పారిపోయింది. ఆ భయంకరమైన దృశ్యాలన్నీ కూడా ఆ లైవ్ టీవీ బులెటిన్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో చాలా వైరల్గా మారింది. కొన్ని రోజులుగా ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. నేపథ్యంలో సోమవారం ఇరాన్లోని ప్రభుత్వ టీవీ స్టూడియోను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని దాడులకి తెగబడింది. ఆ దాడి దృశ్యాలే ప్రత్యక్షంగా ఈ వీడియోలో రికార్డ్ అయ్యాయి. కాగా ఇజ్రాయెల్ జరిపిన ఈ వైమానిక దాడిలో ఇరానియన్ రేడియో టీవీ ఉద్యోగులు చాలామంది మరణించారు. ఇరానియన్ మీడియా ప్రకారం ప్రసారం సమయంలో ఇరానియన్ స్టేట్ టెలివిజన్ రిపోర్టర్ వార్తలు చదువుతుండగా ఈ దాడి జరిగినట్లు పేర్కొన్నారు. అయితే అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించడంతో యాంకర్ కెమెరా ముందు నుంచి లేచి వెళ్ళిపోయింది. దీంతో లైవ్లో అక్కడితోనే ఆపేశారు. అయితే ఇరాన్కి ముందే హెచ్చరించిందంటూ కూడా చెప్తున్నారు. ఇరాన్ ఆ టీవీ సంస్థలు కూడా ఇజ్రాయెల్ ఆర్మీ ముందే హెచ్చరించిందంటూ కూడా చెప్తున్నారు. అయితే టీవీ స్టూడియోలు ఉన్న ప్రాంతాలు ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ వాళ్ళకి హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ రాజధానిలో టీవీ స్టూడియోలు ఉన్న ప్రాంతాలని కూడా ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఒక గంట ముందే హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం. అయితే ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ రాజధాని గగనంతలపై ఆధిపత్యాన్ని సాధించని పేర్కొంది. గతంలో దాడులకు ముందే గాజా, లెబనాన్లోని కొన్ని ప్రాంతాలలోని పౌరులు సైన్యం ఇలాంటి హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఈ సమయంలో మేము టెహరాన్, ఇరాన్ రాజధాని, ఆకాశంపై పూర్తిగా మా వైమానిక ఆధిపత్యాన్ని సాధించామని చెప్పగలం. ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫ్వి డెఫ్రిన్ అన్నారు. అయితే ఇరాన్లో 120కి పైగా ఉపరితలం నుండి
ఉపరితలం వరకు క్షిపణి లాంచర్లు మేము ధ్వంసం చేశాం. ఇది ఇరాన్ మొత్తం కూడా మీద మూడో వంతు అని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇరాన్ వెలువపల సైనిక నిఘా కార్యకలాపాలను నిర్వహించే రెవల్యూషనరీ గార్డ్ ఎలైట్ విభాగం అయిన ఇరాన్ ఖుద్స్ ఫోర్స్కు చెందిన టెహరాన్లోని 10 కమాండ్ సెంటర్లను ఫైటర్ జెట్లను ధ్వంసం చేశాయని ఇరాన్ కూడా పేర్కొంది. అయితే ఆ మధ్య ఇరాన్లో 120కి పైగా ఉపరితలం వరకు క్షిపణి లాంఛర్లను తాము ధ్వంసం చేశామని, ఇది ఇరాన్ మొత్తం మీద మూడో వంతని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే ఇరాన్ వెలుపల సైనిక నిఘా కార్యకలాపాలను నిర్వహించే రెవల్యూషనరీ గార్డ్ ఎలైట్ విభాగం అయిన ఇరాన్ ఖుద్స్ ఫోర్స్కు చెందిన టెహరాన్లోని 10 కమాండ్ సెంటర్లు కూడా ఫైటర్ జెట్లను ధ్వంసం చేశాయని కూడా పేర్కొంది. అదే సమయంలో ఇరాన్ దాదాపు 100 క్షిపణులను ప్రయోగించింది. శుక్రవారం నుండి దేశంలో కనీసం 224 మందిని బలికొన్న తన సైనిక అనుమౌలిక సదుపాయాలపై విస్తృత దాడులకు మరింత ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. ఇరాన్ 350కి పైగా క్షిపణులు, వందలాది డ్రోన్లు ప్రయోగించడంలో ఇప్పటివరకు 24 మంది మరణించారని, 500కి పైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఈ వివాదం గురించి మనకు తెలిసిందే. ఈ ఇరాన్లోని అగ్ర సైనిక నాయకులు యురేనియం శుద్ధి కేంద్రాలు శాస్త్రవేత్తలపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో తాజా వివాదం ప్రారంభమైంది. ఇరాన్ తన దీర్ఘకాల ప్రత్యర్థి అణు ఆయుధాన్ని నిర్మించడానికి దగ్గరగా రాకుండా నిరోధించడానికి ఇది అవసరమని పేర్కొంది. ఇరాన్ టెహరాన్ తన అణు కార్యక్రమం శాంతియుతంగా ఉందని, 2003 నుండి టెహరాన్ అణు ఆయుధాన్ని అనుసరించడం లేదని అమెరికా ఇతరులు అంచనా వేశారు. కానీ ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేస్తుందని, అది తమకు ముప్పు కలిగిస్తుందని ఇజ్రాయెల్ ఒక పక్క మాట్లాడుతుంది. సో గైస్, చూశారు కదా, అంటే ఇజ్రాయెల్ ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేస్తుంది. 2003 నుంచి ఎక్కడైతే టెహరాన్ ప్రాంతంలో ఉందో అణు ఆయుధం, దాన్ని అనుసరించట్లేదంటూ కూడా అమెరికా కూడా దానిపైన స్పందించింది. అమెరికా కూడా ఒక అంచనా వేసిందంటూ కూడా చెప్తున్నారు. కానీ ఇజ్రాయెల్ చేసే ఆరోపణలు ఏంటంటే, నాకు తెలిసి ఇది వాస్తవం కావచ్చు, ఇరాన్ తెలియకుండా ఇతర దేశాలకి తెలియకుండా కొన్ని అణు ఆయుధాలను తయారు చేసేందుకు సిద్ధమవుతుంది, తయారు చేస్తుంది. అందుకనే రీసెంట్గా ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్న కొంతమంది శాస్త్రవేత్తల పైన, వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అణు ఆయుధాలని తయారు చేసే ఆ శాస్త్రవేత్తలు అటాక్ చేసింది వారిపైన అంటూ కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అండ్ మరీ ముఖ్యంగా ఇరాన్కి దాదాపు 21 ముస్లిం కంట్రీస్ సపోర్ట్ చేస్తున్నాయి. ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ పేర్లన్నీ కూడా. టర్కీ, జోర్డాన్, దుబాయ్, పాకిస్తాన్, బహ్రెయిన్, బ్రునై, చాద్, గాంబియా, అల్జీరియా, కొమరస్, దిస్బూటి, సౌదీ అరేబియా, సూదాన్, సోమాలియా, ఇరాక్, ఒమాన్, ఖత్తర్, కువైట్, లిబియా, ఈజిప్ట్ అండ్ మౌరాతానియా. సో 21 ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఇజ్రాయెల్ ఏదైతే అటాక్ చేస్తుందో ఇరాన్ పైన, వాటిని ఖండిస్తున్నాయి. ఒకవేళ 21 ముస్లిం కంట్రీస్ అన్ని కూడా కలిస్తే ఈ ఇరాన్ పైన అటాక్ చేస్తున్న దాడుల్ని గురించి ప్రతి దాడులు చేస్తే వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయినట్టే. ఇక ఈ భూమి పైన, ఈ ప్రపంచంలో నాకు తెలిసి చెట్లు కూడా బ్రతకో, మనుషులు అసలు బ్రతకలు, ఏ జీవరాశి కూడా బ్రతికే ఛాన్సే లేదు. ఎందుకంటే ఒక్కొక్క దేశం దగ్గర అంత భయంకరమైన ఆయుధాలు ఉన్నాయి. ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, ఒకరికి సపోర్ట్ చేసుకున్నా సో చివరికి మిగిలేది బూడిదే. మనం మహాభారతంలో చూసాం. మహాభారతంలో కౌరవులు చనిపోయారు, పాండవులు చనిపోయారు. చివరికి బతికి బట్టగట్టిన వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? సో గైస్, ఈ ముస్లిం కంట్రీస్ కనుక ఇరాన్ పైన అటాక్ చేసినందుకు ఇజ్రాయెల్ పైన కనుక అటాక్ చేయడానికి సిద్ధపడితే, ఇజ్రాయెల్ వైపు అమెరికా ఉంది, అలాగే ఇజ్రాయెల్ వైపు భారత్ కూడా ఉంది. వాటిని ఖచ్చితంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటావు కూడా ఆల్రెడీ ప్రకటించారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఈ 3వ ప్రపంచ యుద్ధం చాలా దారుణాలకి పాల్పడుతుంది. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన ప్రపంచ యుద్ధంలో ఎవరు ఎన్ని కోల్పోయారో మనకు తెలుసు. అండ్ అప్పుడు అంత శక్తివంతమైన ఆయుధాలు లేవు కాబట్టి పర్వాలేదు. కానీ ఇప్పుడు ప్రతి దేశం దగ్గర చాలా చాలా బలమైన ఆయుధాలు ఉన్నాయి. చాలా ఘోరాలు మనం చూడబోతున్నాం. ఇప్పటికే విజువల్స్ అన్ని కూడా చూస్తుంటే భయం అనిపిస్తుంది. ఒకవేళ
మూడవ ప్రపంచ యుద్ధం వస్తే మాత్రం గెలిచింది ఎవరు ఓడిందనే విషయం పక్కన పెడితే ఈ భూమండలం పైన జీవరాశులు కావచ్చు, మనుషులు కావచ్చు, చెట్లు కావచ్చు, సో ప్రతి ఒక్కరు కూడా చనిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది.